వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై నోటీసులు జారీ చేసింది. తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేయాలని డెడ్ లైన్ విధించింది. ఇంతకీ వ్యూహం మాటున వ్యూస్ లెక్కేంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రామ్ గోపాల్ వర్మ. దీనిపై వేర్వేరు చోట్ల కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్ గా అదే సినిమా విషయంలో వర్మకు నోటీసులు పంపిస్తూ ఝలక్ ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని సీరియస్ గా పరిగణించింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి ₹1 కోటి పైగా అనుచితంగా లబ్ధి పొందడంపై వర్మతో పాటు నాటి ఫైబర్ నెట్ ఎండీ సహా 5గురికి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అదెలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సహజంగా అవగాహన ఒప్పందాలు చేసుకునే సమయంలో ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, నియమ నిబంధనలేంటో స్పష్టంగా పేర్కోవాలి. కానీ ఇవేవి గత ఫైబర్ నెట్ కార్పొరేషన్ పాటించలేదు అన్నది ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపణ. వ్యూహం చిత్ర బృందంతో కార్పొరేషన్ చేసుకున్న ఒప్పందంలో అసైనీల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆర్జీవీ మేకర్స్ కు చెందిన రబ్బర్ స్టాంప్, నిర్మాతల పేర్లు లేవు. ఏజీఎం సంతకం ఉన్నప్పటికీ ఆ సైన్ కింద ఆయన పేరు రాయలేదు. ఇలాంటి ఒప్పందాలు చెల్లవంటున్నారు జీవీ రెడ్డి. సాంకేతిక కమిటీ సిఫార్సులు లేకుండా చాలా సినిమాలు ప్రసారం చేసేందుకు వర్మతో అప్పటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ప్రతి సినిమాకు వచ్చే వ్యూస్ తో సమకూరే ఆదాయాన్ని చెరిసగం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యూహం ఫస్ట్ పార్ట్కి 1845, సెకండ్ పార్ట్కి 383 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ 2 పార్ట్లకు 2 లక్షల వ్యూస్ వచ్చినట్లుగా చూపించారు. ఒక్కో వ్యూస్ కి 100కు బదులు 11,000 చొప్పున ₹1,14,66,610 చెల్లించారన్నది జీవీ రెడ్డి ఆరోపణ. ఈ మొత్తం చెల్లించాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చామన్నారు ఆయన. 1863 వ్యూస్ వచ్చినాయి వ్యూహం సినిమా. ఇట్స్ సపోజ్ టు బి ఒక రేషియో ప్రకారం ₹100 ఎంత చేస్తే దాన్ని అంతా కట్టి కలిపి 1,80,000 2 లక్షల కన్నా కూడా పే చేయకూడదు. 2 lakhs సపోజ్ టు బి పే. 2 లక్షలు కూడా పే చేయాల్సిన దానికి ₹2,10,00,000 కేటాయారు. అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా, అదే ఆర్జీబీ ఆర్బీఐ అని వాళ్ళకి ఒక సంస్థ ఉంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాము. ఇట్ ఈస్ దేర్ ప్రూఫ్స్ ఉన్నవి. పేమెంట్ జరిగింది మాట వాస్తవము. ఒక వ్యూకి ఎంత పడింది వచ్చినా ₹11,000 పడింది ఒక వ్యూకి మా అగ్రిమెంట్ ప్రకారం. సో అది కూడా విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్లకి ఏ రేట్కి అంటే అగ్రిమెంట్లకి అంటారు, ఎన్ని మాకు వ్యూస్ వచ్చింది, ఎంత పేమెంట్ చేసాం, మా దాంట్లో డెబిట్ వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినట్టు కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఆర్జీవీకి జీవీ రెడ్డి పంపిన నోటీసుల్ని కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది వైసీపీ. నిరాధార ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. విచారణ చేసుకుంటున్నారు కదా, ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు? ఆ జీవీ రెడ్డి గారో లేకపోతే పుల్లారెడ్డి గారో, ఎల్లారెడ్డి గారో, ఆ చౌదరి గారో, ఈ చౌదరి గారో ఆరోపణ చేయడం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద. రోపలు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆల్రెడీ కొంతమంది రోపలు కూడా వేశారు కదా. కక్ష సాధింపు చర్యలు, మమ్మల్ని ఏదో తొక్కేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు. జీవీ రెడ్డి ఆరోపిస్తున్నట్లు వ్యూహం వెబ్ సిరీస్ కి ఎక్కువ చెల్లింపులు జరిగాయా? ఒప్పందంలో రూల్స్ ని బ్రేక్ చేశారా? ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యూహం పోస్టర్లపై ఆర్జీవీపై కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పుడు అదే మూవీకి సంబంధించి నోటీసులు వెళ్లాయి. మరి దీనిపై ఆర్జీవీ ఏం చేయబోతున్నారు? వర్మ ఆస్కింగ్ అంటూ ట్విస్ట్ ఇస్తారా, లేదంటే తీసుకున్న మొత్తం తిరిగిచ్చేస్తారా అన్నది చూడాలి.